హాయ్ వుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిరామ్ మెలోడీస్. ఈరోజు మన ఛానల్లో ఒక చైనీస్ హిస్టారికల్ డ్రామాని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఒక చిన్న మినీ డ్రామా అనమాట. అందుకోసం 2 ఎపిసోడ్స్ కింద ఇది కనుక అప్లోడ్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట, నువ్వు నాకు పాయిజన్ ఇచ్చి నువ్వు నన్ను లొంగపరుచుకుందాం అనుకుంటున్నావు కదా, అది ఎప్పటికీ జరగదనేసి హీరోయిన్ కొట్టుంటాడు. కొట్టి నేను మా నాన్నమ్మ పెళ్లి చేసుకోమంది కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను, బట్ నువ్వంటే నాకు అస్సలకి ఇష్టం లేదు. నువ్వు ఇటువంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేసి నన్ను నువ్వు ఈ దారిలోకి రప్పించుకుందామని అనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే నేను ప్రేమించడం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనేసి హీరో అంటూ ఉంటాడు. బట్ హీరోయిన్ మాత్రం అనమాట తన చెంపను పట్టుకొని షాకింగ్గా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అనమాట. సో హీరో అయితే కనుక తొందరలోనే నేను డివోర్స్ ఇచ్చేస్తాను అనేసి అంటూ ఉంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు ఫ్యూచర్లో. సో హీరోయిన్ వచ్చేసి ఒక డాక్టర్ అనమాట. సో తను వచ్చేసి లైన్గా ఆపరేషన్స్ అన్ని చేస్తూ ఉంటుంది. నర్స్ చెప్తా ఉంటుంది, మేడం మీరు బాగా ఎక్కువ ఓవర్గా వర్క్ చేస్తున్నారు, రెస్ట్ తీసుకోండి అనేసి. బట్ హీరోయిన్ ఇది కనుక పర్వాలేదు అనేసి వెళ్తూ ఉంటుంది. బట్ తనైతే కనుక అన్కాన్షియస్లో పడిపోయి ఉంటుంది అనమాట. సో నర్స్ అయితే కనుక డాక్టర్ మీకు ఏమైంది అని పిలుస్తూ ఉంటే హీరోయిన్ ఇది కనుక టైం ట్రావెలింగ్ అయితే కనుక చేస్తుంటుంది. అలా టైం ట్రావెలింగ్ చేసి డాటర్ అయితే కనుక హిస్టారికల్ టైంకి వచ్చి ఉంటుంది. అంటే హీరో వైఫ్ బాడీలోకి. హీరో వైఫ్ పేరు వచ్చేసి షూషి. ఇక్కడ నుంచి డాటర్ని మనం షూషి అని పిలుచుకోవచ్చు, ఎందుకంటే హీరోయిన్ బాడీలోకి వచ్చింది కదా. సో హీరో అనమాట హీరోయిన్ కొట్టేసి అక్కడి నుంచి వెళ్తా అనమాట. నేను ఎప్పటికీ అంగీకరించను, సో నేను తొందరలోనే యూనాని పెళ్లి చేసుకుంటున్నాను మీ చెల్లిని, కాబట్టి నీకు తొందరలోనే డివోర్స్ ఇచ్చేస్తా అనేసి హీరో చాలా క్రూయల్గా మాట్లాడనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సో డాక్టర్ అయినా హీరోయిన్ బాడీలో ఉంది కదా డాక్టర్, సో తనకి ఏం అర్థం కాదనమాట. అలా చూస్తానమాట ఉండేసరికి తన కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటుంది బెడ్ మీద. సో అలా పడిపోయిన మన డాక్టర్కి అది కనుక అన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట. హీరో వైఫ్ యొక్క గతమంతా తనకి గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఒక సీన్ చూపిస్తూ ఉంటారు. హీరో చాలా కోపంగా షూషిని తీసుకురండి అనేసి భటులకు చెప్తా ఉంటాడు. హీరో వల్ల పడుకున్న అమ్మాయి ఎవరో కాదు, హీరో లవ్ చేస్తున్న అమ్మాయి అండ్ హీరోయిన్ సొంత చెల్లె అనమాట, యోనా తన పేరు. హీరో అనమాట హీరోయిన్ తీసుకురాగానే నీకు అసలు కొంచెం కూడా జాలి లేదా, నీ సొంత చెల్లిని వాటర్లోకి దోసేస్తావా అంటేని హీరోయిన్ అంటే లేదండి నేనేమీ తోయలేదండి, తనకు తానే పడిపోయిందండి అంటే తిను మాత్రం ఏమండి మా అక్కని ఏమనకండి అనేసి తినైతే కనుక నటించేస్తూ ఉంటుంది అనమాట ఒళ్ళో పడుకున్న యోన. పాపం హీరోయిన్ ఏమండి నేను ఏమి చేయలేదండి, నా మాట వినండి, యోనాని నేను వాటర్లో తోయలేదండి అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. బట్ హీరో వినడనమాట. ఎవరు అక్కడ అనేసి గట్టిగా పిలిచనమాట. సో ఆ షూషి యొక్క బ్లడ్ తోటే యోనాకి మెడిసిన్ తయారు చేయండి అనగానే పాపం బట్లో అయితే కనుక హీరోయిన్ చెయ్యేది కనుక కట్ చేసి అనమాట తన బ్లడ్ నుంచి అనమాట యోనాకి మెడిసిన్ తయారు చేస్తూ ఉంటారనమాట. పాపం హీరోయిన్ ఇది కనుక ఏడుస్తూ ఉంటుంది అనమాట. తన బ్లడ్ అంతా తీస్తూ ఉండేసరికి అలా డైలీ చేస్తూ ఉంటారనమాట బ్లడ్ తోటి మెడిసిన్. సో కొన్ని రోజులకి అనమాట హీరోయిన్ ఇది కనుక బాగా వీక్ అయిపోయి ఉంటుంది. అక్కడికైతే కనుక యోనా వచ్చనమాట, ఓ అక్క చాలా వీక్ అయిపోయినట్టున్నవే, అవునులే నీ బ్లడ్ తోటి నాకు రోజు మెడిసిన్ చేసేస్తున్నారు కదా, అందుకోసమే నువ్వు బాగా వీక్ అయిపోయావంటే హీరోయిన్ అంటే కొన్ని రోజుల్లోనే నీ నిజ స్వరూపం అయితే కనుక ప్రిన్స్కి తెలుస్తుంది, ఆయన నిన్ను ఎప్పటికైనా దూరం పెడతారంటే అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు, అంతేకాదు నీకు డివోర్స్ కూడా ఇచ్చేస్తారంట అనగానే హీరోయిన్ అనమాట అది ఎప్పటికీ జరగనివ్వను అనేసి అనమాట. తను అలా ఆలోచిస్తాను. హీరోని ఎలాగైనా తన దారిలోకి రప్పించుకోవాలనేసి తినైతే కనుక ఒక ప్లాన్ చేశాను అనమాట. ఒక వాటర్లో అయితే కనుక కొంచెం మెడిసిన్ కలిపనమాట. హీరోకి నేను కంగ్రాట్స్ చెప్తాను కాబట్టి హీరోని రమ్మనండి అనేసి మీ ఎడిస్కి చెప్పుంటుంది. ఈ విధంగా ఎపిసోడ్ స్టార్టింగ్లో హీరో అనమాట నువ్వు నన్ను లొంగపరుచుకుందాం అనేసి మెడిసిన్ కలిపమనేసి కొట్టుంటాడు కదా. ఇదంతా అనమాట షూషి బాడీలో ఉన్న డాటర్ గుర్తుకొచ్చి అనమాట. దేవుడే నీకు కొంచెం కూడా కనికరం లేకుండా నన్ను ఇటువంటి రాక్షసుడి వైఫ్ బాడీలోకి పంపించు, ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలనేసి అంటూ ఉంటే ఈ లోపల మేడొచ్చు అనమాట. అమ్మాయి గారు మీరు రండి, రెడీ అవ్వాలి, తొందరగా రండి అంటే ఎందుకు అనగానే ఈరోజు ప్రిన్స్కి మీ చెల్లి అయిన యూనాకి పెళ్ళి మీరే రావాలి, మీరే సాక్ష్యం అనగానే హీరోయిన్ కూడా అనమాట రెడీ అవ్వచ్చు, వీళ్ళ కోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలనేసి అంటూ ఉంటుంది. ఈ లోపల హీరో అండ్ యూనా అయితే కనుక పెళ్లి చేసుకొని వస్తూ ఉంటారనమాట. సో హీరోయిన్ వచ్చేసి ఫస్ట్ వైఫ్ అండ్ యూనా వచ్చేసి సెకండ్ వైఫ్ అనమాట హీరోకి. అక్కడ ఉన్న వాళ్ళు అయితే కనుక మన హీరోయిన్ పొగుడుతూ ఉంటారు, ఎందుకంటే హీరో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ హీరోయిన్ ఏమాత్రం జలసీ లేకుండా అందరికన్నా ముందు వచ్చి హీరో అండ్ యూనా కోసం వెయిట్ చేస్తుంది కదా, అందుకోసం హీరోయిన్ చాలా త్యాగశీలి అన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ హీరోయిన్ పొగుడుతూ ఉంటే హీరోయిన్ ఇది కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. యూనా అయితే కనుక అక్క మీరు మా అందరికన్నా ముందు వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారా, థ్యాంక్ యూ సో మచ్ అనేసి అంటూ ఉంటే హీరోయిన్ మాత్రం యూనా వేసుకున్న డ్రెస్
చూస్తూ ఉంటే హీరో అంటాడు, అదేంటి తిను నీతో మాట్లాడుతుంది కదా, నువ్వేంటి దిక్కులు చూస్తున్నావు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు హీరోయిన్ని. హీరోయిన్ అంటది, అయ్యో మా అక్కని ఏమనకండి, మా అక్కకి నేను టీ ఇస్తాను అనేసి టీ తీసుకుని అనమాట హీరోయిన్కి ఇస్తూ ఉంటుంది ఆచారం ప్రకారం. హీరోయిన్ కూడా అనమాట సరే కదా తీసుకుందాం కదా అనేసి చెయ్యి ముందుకు చాచుదాం అనే టైంలో యూనా అనమాట టీని కింద పడేసి ఉంటుంది. హీరోయిన్ అసలుకి పట్టుకోదనమాట. అయ్యో అక్క నువ్వెందుకు ఇలా కింద పడేసావు, ఈ పెళ్ళంటే నీకు ఇష్టం లేదా, నేనంటే ఇష్టం లేదా అనగానే హీరో అనమాట నీకెంత ధైర్యం యూనా మీదకి నువ్వు టీ పోసేస్తావా అనేసి హీరోయిన్ తిడతా ఉంటాడు. హీరోయిన్ అనమాట ఓరి దీని ఏసాలో అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు దాకా హీరోయిన్ పొగుడుంటారు కదా, ఇప్పుడు హీరోయిన్ తిడతా ఉంటారు ఈవిడికి చాలా జల్సీ ఎక్కువ కట్ అనేసి. హీరో కూడా అనమాట యూనా మీదకి నువ్వు వేడి టీ పోస్తావా అనేసి అంటా ఉంటే హీరోయిన్ అనమాట అసలుకి వినిపించుకోకుండా అలా ఉంటుంది. బట్ హీరో కోపంగా కొట్టేసరికి హీరోయిన్ చెయ్యి అడ్డు పెట్టేసి ఉంటుంది. అడ్డు పెట్టేసి నేనేమి తన మీద కావాలని పోయలేదా అనేటప్పటికి నా కళ్ళు లేవనుకుంటున్నావా, నేను చూశాను కదా అనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ కోపం వచ్చి అనమాట అక్కడ ఉన్న వాటర్ తీసుకుని అనమాట యోనా ఫేస్ మీద అది కనుక పోసేస్తుంటుంది అనమాట చాలా కోపంగా. యోనా షాకింగ్గా చూస్తూ ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. హీరో ఇది కనుక ఏమైంది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటది, చూసావు కదా ఇది పోయడం అంటే, ఇందాక అది చేయి జారి పడింది బట్ ఇప్పుడు కావాలని పోస్తే ఎలా పోస్తారు అనేసి మన హీరోయిన్ అని ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళైతే కనుక హీరోయిన్ చాలా క్రూయల్గా ఉంది అనేసి అంటూ ఉంటారు. అక్క ఎందుకు నేనంటే నీకు అంత కోపం అనేసి యోనా అంటూ ఉంటే హీరో అనమాట నీకు ఎంత ధైర్యం తన మీదకి మళ్ళీ నువ్వు వాటర్ పోస్తావంటేని ఏమైంది, ఇప్పుడు ఏమైంది, మళ్ళీ మీరు నన్ను కొడతారా, సరే అయితే కొట్టండి అనేసి ఈసారి చెంప చూపిస్తుంది అనమాట. హీరో చెయ్యెత్తుతాడు. ఇంకా హీరోయిన్ అలా చేసేసరికి ఇంకేం చేయలేకపోతాడు అనమాట. సరే అయితే మీ తీర్పులు మీ యొక్క ఆచారాలు అన్నీ అయిపోయినాయి అనుకో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోకి కాపలాగా వచ్చిన బట్టల్లో ఒకడైతే కనుక కొంచెం వింతగా ఉంటాడనమాట. వాడి చేత చూసేసరికి కత్తి ఉంటుంది. సో వాడైతే కనుక హీరోయిన్ అలా వెళ్ళగానే హీరో మీదకి దాడి చేయడానికి వచ్చి ఉంటాడనమాట. అది చూసి హీరోయిన్ అయితే కనుక యావండి అని పరిగెట్టుకుంటూ వచ్చానమాట హీరో నాకు చేసుకుంటుంది. సో హీరోకి కావాల్సిన గాయం మన హీరోయిన్కి అవి ఉంటుంది అనమాట. వాడు ఆ పర్సన్ హీరోని పొడుద్దామనేసి కత్తినది కనుక పొడి చేస్తూ ఉంటాడు. ఈ లోపల అడ్డుగా హీరోయిన్ రావడం వల్ల హీరోకి కావాల్సిన గాయం హీరోయిన్కి అయ్యి ఉంటుంది. సో హీరో మీద చాలా మంది దాడి చేస్తూ ఉంటారు, వాళ్ళందరితో హీరో ఫైట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అలా చూస్తూ ఉంటే ఈ లోపల హీరోకి సంబంధించిన బట్టలు కూడా వచ్చాయన్నమాట, వాళ్ళందరినీ పట్టుకుని ఉండే. సో హీరోయిన్ షోల్డర్కి అది కనుక ఇంజూరీ అయి ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు ఇప్పుడు నీకు బాగానే ఉందా అనేసి. హీరోయిన్ అంటది నా గురించి మీకెందుకు, మీ పని మీరు చూసుకోండి అనేసి హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటుంది కోపంగా. హీరో అంటాడు ఇదేమి నీ మీద ప్రేమతో అడగడం లేదు, కొంచెం జాలితో అడుగుతున్నాను అంతే. అంటే హీరోయిన్ అంటది మీ జాలి ఎవరికి కావాలి, నాకేం అవసరం లే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో అనమాట కొంచెం హీరోయిన్ మీద కొంచెం జాలి కలిగనమాట. హీరోయిన్ వెనకాల వెళ్తూ ఉండేసరికి యోనా ఆపుతూ ఉంటుంది అనమాట. బట్ హీరో ఇది కనుక లేదు నేను ఇప్పుడే వచ్చేస్తూ ఉండు అనేసి అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి యోనా ఇది కనుక హీరోని పిలుస్తూ ఉంటుంది. బట్ హీరో ఇది కనుక వినిపించుకోకుండా హీరోయిన్ వెనకాల వచ్చిస్తుంటాడు. హీరోయిన్ కూడా అనమాట తన రూమ్లోకి వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉంటుంది, అంతేనా డాక్టర్ కదా. సో అక్కడ ఉండే మూలికలతోటి ఈ లోపల హీరో రావడంతో హీరోయిన్ ఇది కనుక అదేంటి నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వచ్చేసారంటే, ఏంటి నీ పర్మిషన్ నాకు కావాలా, లాస్ట్ నైట్ నువ్వేం చేసావు మర్చిపోయావా నన్ను అంటే, నేనేం చేస్తావు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఈ లోపల హీరో ఇది కనుక మెడిసిన్ ఇచ్చి ఇదిగో ఈ మెడిసిన్ రాసుకో తగ్గుతుంది అని కానీ హీరోయిన్ అంటది నాకేం అవసరం లేదంటే ఏమన్నా అంటే ఏమీ లేదు థ్యాంక్ యూ అని చెప్తున్నాను, మీరు వెళ్తే నేను మెడిసిన్ రాసుకుంటా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. హీరో అనమాట ఏదో ఫస్ట్ గాయం ఎక్కడ విందో నన్ను చూడనివ్వు అనేసి హీరోయిన్ పట్టుకుని అనమాట చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట వదలండి అనేసి విడిపించుకుంటూ ఉంటుంది. బట్ హీరో ఇది కనుక షోల్డర్ డ్రెస్ తిప్పనమాట చూస్తూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ చంప చెల్లెమని ఇలా కొట్టుంటుంది. హీరో షాక్ అయి ఉంటాడు, ఏంటి నువ్వు నన్ను కొట్టావా అనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ అంటది మరి కొట్టరా, నా పర్మిషన్ లేకుండా నా డ్రెస్ తీస్తారేంటి మీరు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే ఏంటి నేను నీ డ్రెస్ తీస్తానా, పోనీలే పాపం అనేసి ఎలా రాసుకుంటావు అనేసి ఆయింట్మెంట్ రాద్దాం అనుకున్నాను, బట్ నువ్వు నీకు హెల్ప్ చేయడం వేస్ట్ అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ అనమాట హీరోయిన్ అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. హీరో చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. హీరోయిన్ మనసులో ఇలా అనుకుంటుంది హీరో గురించి, నేను చాలా చెడ్డోడు అనుకున్నాను, పర్వాలేదులే నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు అంటే కొంచెం మంచివాడే అనుకుంటాలే అనేసి మనసులో అనుకుంటా అనమాట. అయినా సరే తన గురించి నాకెందుకులే అనేసి అనుకుంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ తన రూమ్ నుంచి బయటికి రాగానే మేడం అంటది, మేడం తొందరగా రండి ప్రిన్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు యోనా మేడం అంటేని, యా
వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, అదేంటి మర్చిపోయారు ఈరోజు మీరు ప్యాలెస్కి వెళ్ళాలి కదా అంటేని, ఓ అవునా మరి ఎందుకు అంత కంగారంటే, మేడం రాండి ప్రిన్స్ తిడతారు అనగానే హీరోయిన్కి వస్తూ ఉంటుంది. హీరో ఇది కనుక హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వస్తూ ఉండేసరికి హీరో అంటాడు ఎంతసేపు వెయిట్ చేయాలి తొందరగా రాలేవా నువ్వు అనేసి. హీరోయిన్ ఇది కనుక నా ఇష్టం అన్నట్టుగా చూస్తా అనమాట. తన ఇది కనుక వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటుంది. యూనా అంటది ఏవండి మీరు మా అక్కని ఏమీ అనకండి, మా అక్కకి అసలు ఇప్పుడే ఇంజురీ అయింది కదా, ప్లీజ్ తన్ని రెస్ట్ తీసుకోమనండి అంటని. హీరోయిన్ అనమాట బాబోయ్ మీ వారక్షన్ నేను చూడలేకపోతున్నాను కాస్త సైడ్ ఇస్తారా నేను లోపలికి వెళ్ళిపోతా అనేసి బండి ఎక్కేస్తుంటుంది. హీరో అనమాట హీరోయిన్ గట్టిగా కేకలేస్తూ ఉంటాడు. ఈ లోపల యూనా అయితే కనుక హీరోని ఆపుతూ ఉంటుంది ప్లీజ్ మా అక్కని ఏమీ అనకండి అనేసి. సో నెక్స్ట్ సీన్ అది కనుక వీళ్ళు ముగ్గురు ప్యాలెస్కి వచ్చి ఉంటారు. హీరో వాళ్ళ నానమ్మని కలవడం కోసం అనేసి. సో వాళ్ళ నాన్నమ్మకి ఇది కనుక ముగ్గురు విష్ చేస్తూ ఉండేసరికి వాళ్ళ నాన్నమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి ఫైనల్గా మీరేది కనుక ఒక ఫ్యామిలీ అయిపోయారు, మీరు ఎప్పుడు ఇలాగ హ్యాపీగా ఉండాలి, నా మనవడైన జియ్యి నువ్వైది కనుక నీ ఇద్దరు వైఫ్ని బాగా చూసుకోవాలి అనగానే సరే నా మనసి హీరో అని ఉంటాడు. నానమ్మ గారు ఇది కనుక హీరోయిన్ గట్టిగా అరుచుంటారు. హీరోయిన్ అనమాట నేను ఏం తప్పు చేస్తాను అమ్మమ్మ గారు మీకు ఎందుకు కోపం వచ్చింది నా మీద అనగానే ఆవిడంటది నువ్వు చేయవలసిన బాధ్యతలు నువ్వు చేయడం లేదంటేని. యూన్ అంటది అవును అమ్మమ్మ గారు మా అక్కని తన బాధ్యతలు తను గుర్తు చేసినా కానీ తను ఏమాత్రం పట్టించుకోవడం లేదనేసి హీరోయిన్ ఇరికించడానికి ట్రై చేస్తూ ఉంటే హీరోయిన్ అనమాట ఏం చేయను అమ్మమ్మ గారు, ఎప్పుడు చూసినా మీ మనవడు మా చెల్లి వెనకాల తిరుగుతూ ఉంటాడు, మీ మనవడితో చేయవలసిన బాధ్యతలు చేయడానికి మీ మనవడికి అసలు టైమే ఉండడం లేదు, ఇంకా నేనేం చేయను, అంతేకాదు మొన్న మా చెల్లి యూనా నా డ్రెస్ వేసుకొని మీ మనవడిని పెళ్లి చేసుకుంది, ఇంకా నేను ఏం చెప్పండి అమ్మమ్మ గారు అనేసి హీరోయిన్ అంటుంది. వెంటనే అమ్మగారు కోపం వచ్చి ఏంటి నీ డ్రెస్ వేసుకొని యూనా నా మనవడిని పెళ్లి చేసుకుందా, అది ప్రైమరీ వైఫ్ డ్రెస్, అది ఇంకెవరు వేసుకోవడానికి కుదరదు, ఓన్లీ మొదటి భార్య మాత్రమే వేసుకోవాలి, ఏ రాజ్యం యొక్క రూల్స్ని మీరు పాటించడం లేదనేసి హీరో మీద యూనా మీద కోపడుతూ ఉండేసరికి హీరో అనమాట నన్ను క్షమించండి అనేసి వాళ్ళ అమ్మమ్మని అడుగుతూ ఉంటే యూనా అయితే కనుక అమ్మమ్మ గారు నన్ను క్షమించండి అది నాకు తెలియదు అంటే ఏంటి నీకు తెలియదా రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ నువ్వు పాటించాలని నీకు తెలియదా అనేసి అమ్మమ్మ గారు రివర్స్లో యూనాని తిడతా ఉంటే నా బంగారు తల్లి చూసి ఇలా రామ్మ అనేసి హీరోయిన్ పిలుచుంటారు. సరే అమ్మమ్మ అనేసి హీరోయిన్ అనమాట హీరో చేయి పట్టుకొని లెగ్స్ ఉంటుంది. హీరో కోపంగా చూస్తూ ఉంటాడు. సో అలా చూసానమాట తను సెకండ్ వైఫ్ని పైకి లేపుతూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అదంతా చూసి బాబోయ్ అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది మనసులో, ఎందుకంటే ఫ్యూచర్ నుంచి వచ్చింది కాబట్టి తన మెంటాలిటీ అలాగే ఉంటుంది. ఈ లోపల ఒక పర్సన్ వచ్చనమాట మేడం మీ పెద్ద మనవరాలకి పెయిన్స్ వస్తున్నాయి లీ మేడంకి అనగానే అయ్యో ఇప్పుడు తనకి 8వ నెల కదా అప్పుడే పెయిన్స్ రావడం ఏంటి అనేసి నాన్నమ్మ గారు అంటూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి అనమాట లీ మేడం దగ్గరకు వచ్చి ఉంటారు. సో డాక్టర్ వచ్చి చెప్పుంటారు సో బెడ్ వచ్చేసి అడ్డం తిరిగిందమ్మా, నార్మల్ డెలివరీ చేయడానికి అసలు కావడం లేదు, సో బెడ్ అది కనుక బయటికి రావడం లేదనేసి చెప్తా ఉండేసరికి నాన్నమ్మ గారు అది కనుక బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. హీరోయిన్ డాక్టర్ కాబట్టి దానికి అది కనుక సిచ్యువేషన్ అంతా అర్థమవుతూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు ఎలాగైనా మా వదిన కాపాడండి ప్లీజ్ అనేసి అంటూ ఉంటే సో నాన్నమ్మ గారికి అది కనుక పాపం టెన్షన్లో ఆవిడ ఇది కనుక కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు. సో హీరోయిన్ ఇది కనుక ఒక చిన్న మెథడ్ యూస్ చేస్తాను అనమాట, ఆవిడకి స్పృహ అయితే కనుక వచ్చేలా చేస్తుంటుంది. హీరో షాకింగ్గా చూస్తూ ఉంటాడు హీరోయిన్ వంక. నాన్నమ్మ గారు అనమాట స్పృహలో నుంచి బయటకు వచ్చనమాట ప్లీజ్ ఎలాగైనా నా మనవరాలని అది కనుక కాపాడండి అనేసి డాక్టర్ గారిని అడుగుతూ ఉంటే హీరోయిన్ అనమాట సో బెడ్ అడ్డం తిరిగినప్పుడు ఆపరేషన్ చేసి తీయాలి అనేసి చెప్పుంటుంది. సో హీరోయిన్కి అది కనుక ఫుల్గా టెక్నాలజీ మీద అవగాహన ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్ నుంచి వచ్చింది కదా, బట్ హిస్టారికల్ టైంలో ఆ టెక్నాలజీ అయితే కనుక లేదు కదా. సో డాక్టర్ చెప్తా ఉంటారు నేను కూడా మెడిసిన్ బుక్లో చదివాను బట్ ఇంపాసిబుల్ ఇప్పుడు వరకు అది ఎవరో చేయలేదు అంటేని. సో హీరోయిన్ ఇది కనుక నేను చేస్తాననేసి అంటూ ఉంటుంది. హీరో అంటాడు నీకు మెడిసిన్ గురించి తెలియదు కదా అంటేని, అలాగే యూనా కూడా అనమాట నీకు మెడిసిన్ గురించి తెలియదు కదా అనేసి అంటూ ఉంటే హీరోయిన్ మాత్రం నేను చేస్తానంటేని డాక్టర్ గారు అంటారు నేనే ఇది కనుక మెడిసిన్ బుక్లో చదివాను బట్ అదే ఇది కనుక సక్సెస్ రేట్ చాలా తక్కువ అంటేని, లేదు నా మీద నమ్మకం పెట్టండి నేను ఇద్దరిని కాపాడగలుగుతాను అనేసి హీరోయిన్ అంటూ ఉంటే ఇంకా నాన్నమ్మ గారు అయితే కనుక సరే అయితే నీకు ఒక అవకాశం ఇస్తాను బట్ ఏ తప్పు జరిగినా కానీ నిన్ను తప్పకుండా నేను శిక్షిస్తాను అనేసి నాన్నమ్మ గారు అని ఉంటారు. హీరోయిన్ అనమాట సరే అయితే నేను వెళ్తాను అనేసి హీరోయిన్ వెళ్తూ ఉంటే బట్ హీరో అయితే కనుక వద్దు చెయ్యొద్దు నువ్వు అనేసి ఆపుతూ ఉంటాడు. బట్ హీరోయిన్ అయితే కనుక చెయ్యొద్దు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సో హీరోయిన్ అయితే కనుక వెళ్ళగానే యూనా అంటది మా అక్కకి అసలే మెడిసిన్ గురించి మేమీ తెలియదు, తను ఎప్పుడు చదవలేదు, అటువంటిది తనకి మెడిసిన్ గురించి ఎలా తెలుస్తుంది నా అమ్మమ్మ గారు అనగానే ఇంకా అమ్మమ్మ గారు అయ్యో ఇప్పుడు నేను ఏం చేసేది అనేసి ఆవిడ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సో నేను కూడా లోపలికి వెళ్ళి మా అక్క ఏం చేస్తుందో చూస్తా అనేసి యూనా అయితే కనుక లోపలికి వచ్చి ఉంటుంది. హీరోయిన్ అనమాట సో లీ మేడం యొక్క పల్స్ రేట్ ఒకటి అంతా చూస్తూ ఉంటుంది. సో అక్కడ ఉండే డాక్టర్ గారితో ఇది కనుక సో మెడిసిన్స్ ఏమేమి కావాలో అవన్నీ అది కనుక రాయిపించి తెప్పిస్తూ ఉంటుంది అనమాట. సో అలా తెప్పించేది కనుక ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ అన్నీ చూసేది కనుక సో ఆవిడకి ఇది కనుక ఆపరేషన్ చేయడానికి హీరోయిన్ రెడీ అయ్యి ఉంటుంది. సో ఇదంతా ఇది కనుక యూనా కూడా చూస్తూ ఉంటుంది. యూనా అంటది నీకు మెడిసిన్ గురించి ఒకటి ఏం తెలియదు కదా, నీకు ఎందుకు ఇదంతా
ఇదంతా నీకు అవసరం అనేసి తన హీరోయిన్ అంటా ఉంటే హీరోయిన్ ఇది కనుక ఒక్కసారిగా అనమాట ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేసి ఉంటుంది. అది చూసిన యూనో ఇది కనుక అయ్యో మా అక్క ఇది కనుక లీ మేడంని చంపేస్తుంది అనేసి గట్టిగా అరుస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట తన బయటికి పంపించేయను అనగానే అక్కడ ఉన్న మేట్స్ బయటికి తీసుకొని వచ్చేస్తుంటారు యూనాని. యూనా చెప్తా ఉంటుంది సో లీ మేడం యొక్క స్టమక్ని ఇది కనుక మా అక్క కట్ చేస్తుందని చెప్పగానే ఇంకా పాప అమ్మమ్మ గారు ఇది కనుక అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేసి పాపం టెన్షన్ పడిపోతూ ఉంటారు. హీరో అనమాట ఉండే తన పని నేను చెప్తా అనేసి అంటూ ఉంటాడు. ఈ లోపల లీ మేడం యొక్క హస్బెండ్ వచ్చి ఉంటాడు, అంటే హీరో వాళ్ళ అన్నయ్య. సో హీరో వాళ్ళ అన్నయ్యకి అనమాట యోనా చెప్పుంటుంది ఇలా మా అక్క వచ్చేసి మీ వైఫ్కి ఆపరేషన్ చేస్తుందని ఏడొచ్చి ఇలా చెప్తుంది. సో ఆపరేషన్ చేసి బిడ్డని తీశారు, కాకపోతే బిడ్డ ఇది కనుక కదలడం లేదనేసి సూషి మేడం ఇది కనుక బిడ్డని కొడుతున్నారు సార్ అనగానే ఏంటి నా బిడ్డని కొడుతుందా, నా భార్యని ఏం చేస్తుంది అనేసి సో ఆయన ఇది కనుక వచ్చి అనమాట హీరోయిన్ని నేను చంపేస్తాను నిన్ను, సో నా భార్యని నా బిడ్డని నువ్వు చంపిస్తావు కదా అనేసి పాపం కత్తి తట్టుకుని అనమాట హీరోయిన్ మీద దాడి చేయడం కోసం అనేసి వచ్చేస్తూ ఉంటాడనమాట కత్తితో పొడవడానికి. ఈ లోపల మధ్యలోకి హీరో వచ్చి అనమాట అడ్డుపడి అని నువ్వు తొందరపడుకు తనకి శిక్ష నేను వేస్తా అనేసి హీరో అడ్డొచ్చుంటాడు హీరోయిన్కి. ఈ లోపల బిడ్డ కదలడం లేదనేసి హీరోయిన్ కొడతా ఉంటుంది కదా, సో కాసేపటికి ఇది కదలికి వచ్చి ఉంటుంది అనమాట, ఏడుస్తూ ఉంటాడు బిడ్డ. సో బిడ్డ తండ్రి అయితే కనుక అప్పుడు నా బిడ్డ బాగానే ఉన్నాడు కదా అంటేనే సార్ బాగానే ఉన్నాడు, ఇంకా మీ వైఫ్ కూడా బాగానే ఉందని కానీ వాళ్ళ వైఫ్ కూడా అనమాట లీ మేడం కూడా కళ్ళు తెరిచుంటారు. సో బిడ్డ తల్లి ఇద్దరు క్షేమమే అనేసి హీరోయిన్ చెప్పగానే సో వాళ్ళ హస్బెండ్ అది కనుక థ్యాంక్ యూ అని చెప్పానమాట హీరోయిన్కి అది కనుక థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అంటేని అవునండి నేను బాగానే ఉన్నాను అనేసి తను చెప్పుంటుంది. ఈ లోపల హీరోయిన్ ఇది కనుక కళ్ళు తిరుగుతుంది అనమాట, చాలాసేపు ఆపరేషన్ చేసి ఉంటుంది కదా. హీరోయిన్ పడిపోతుంటే హీరో పట్టుకుని ఏమైంది అనేసి అడుగుతూ ఉంటే ఏమీ లేదు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గినాయి అని చెప్తా ఉంటే ఏంటి షుగర్ లెవెల్స్ అనేసి హీరో షాకింగ్గా చూసి అయినా సరే నీకు మెడిసిన్స్ గురించి ఎలా తెలుసు, నువ్వు ఎప్పుడు చదవడం నేను ఎప్పుడు చూడలేదు అనేసి హీరో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు హీరోయిన్ని. హీరోయిన్ అంటది ఫస్ట్ మీరు అందరూ బయటకు వెళ్తారా, నేను ఇంకా పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలనేసి హీరోయిన్ అని ఉంటుంది. సో బయట ఇది కనుక నాన్నమ్మ గారు బాగా టెన్షన్ పడిపోతూ ఉండేసరికి యూనా ఇది కనుక హీరోయిన్ మీద అన్నీ చెప్పేస్తూ ఉంటుంది అనమాట చాడీలు. ఈ లోపల అక్కడికి లీ మేడం వాళ్ళ హస్బెండ్ వచ్చానమాట. సో నాన్నమ్మ గారితో మాట్లాడుతూ ఉంటే నాన్నమ్మ గారు అంటారు ఏమైందంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే, సో ఈరోజు అయితే కనుక నా ఫ్యామిలీని షూషియే కాపాడింది, సో ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీసింది, ఫస్ట్ ఇది కనుక బిడ్డకి కదలిక లేదు, తర్వాత షూషియే బిడ్డలో ప్రాణం వచ్చేలా చేసింది అనేసి తను చెప్పుంటాడనమాట. సో నా షాకింగ్గా చూస్తూ ఉంటే డాక్టర్ కూడా అనమాట వచ్చి ఫస్ట్ టైం నేను ఇలా ఆపరేషన్ చేయడం చూడడము, సో నేను చదవడమే తప్ప ఇటువంటిది ఎప్పుడూ చూడలేదనేసి డాక్టర్ గారు చెప్తా ఉంటారు. సో నాన్నగారు అయితే కనుక ఈరోజు షూషియే మన ఫ్యామిలీని కాపాడింది, నీ వైఫ్ వల్లే మన ఫ్యామిలీ నిలబడింది అనేసి హీరోని కూడా పొగుడుతూ ఉంటే నాకు కూడా తెలియదు తనకి మెడిసిన్ గురించి తెలుసు అనేసి అని హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ వచ్చి ఉంటుంది అనమాట. నాన్నమ్మ గారు అనమాట హీరోయిన్కి థ్యాంక్ యూ చెప్తా ఉండేసరికి లీ మేడం వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు నా భార్యకి ఏం పర్వాలేదు కదా అంటే ఏం పర్వాలేదు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే దాన్ని తగ్గిపోద్ది అనేసి దీన్ని చెప్పుంటుంది అనమాట. ఈ లోపల నాన్నమ్మ గారు ఇది కనుక నువ్వు ఇంత మంచి డాక్టర్ అనే విషయం మాకు తెలియదమ్మా, నీలో ఇంత మెడిసిన్ స్కిల్స్ ఉన్నాయనే విషయం మాకు తెలియదు, నీకు ఎలా తెలుసు అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటే హీరోయిన్ అనమాట నేను చదివాను అనేసి చెప్తా ఉంటుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు అదే కనుక హీరోయిన్ని పొగుడుతూ ఉంటారు. నాన్నమ్మ గారు అంటారు నువ్వు ఈరోజు బాగా కష్టపడ్డావు కాబట్టి నీకు నేను ఒక మంచి రివార్డ్ ఇస్తాను, నీకు ఏం కావాలో అడుగు అంటేని లేదమ్మమ్మ నాకేమో వద్దనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అలా కాదు నువ్వు ఏదో ఒకటి అడుగు అనేసి ఆవిడ అంటూ ఉంటుంది. అలా అని అనమాట హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉంటే హీరో షాకింగ్గా చూస్తూ ఉంటే యూనా ఇది కనుక అసలు నీకు మెడిసిన్స్ గురించి మరి తెలుసు, ఈరోజు ఏదో నీ లెక్క వల్ల పదికో మరి ఒక్కసారి ఎప్పుడైనా దొరుకుతావు కదా అనేసి యూనా అంటూ ఉంటుంది. నాన్నమ్మ గారు అండ్ మన హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి యూనా వచ్చానమాట. సారీ అక్క నీకు మెడిసిన్ స్కిల్స్ ఉన్న విషయం నాకు తెలియదు, అయినా సరే నీకు ఎలా తెలుసు చెప్పు, నువ్వు ఎప్పుడు మెడిసిన్ చదవలేదు కదా అంటేని దానికి హీరోయిన్ అంటది బహుశా నువ్వు ఎప్పుడు నన్ను గమనించలేదేమో, నేను ఎప్పుడు చూసినా బుక్స్ చదువుతూ ఉంటాను, అవి మెడిసిన్స్ బుక్సా కాదా అన్నది విషయం నీకు తెలియదు కదా, ఎప్పుడు చూసినా నువ్వు ప్రిన్స్ వెనకాల తిరుగుతూ ఉంటావు, నీకు ఎక్కడది చెప్పు టైం నన్ను గమనించడానికి అనేసి హీరోయిన్ అని ఉంటుంది. బట్ హీరో అనమాట హీరోయిన్ వంకాయ చూస్తానమాట హీరోయిన్నే గమనిస్తూ ఉంటాడు. సో హీరోయిన్ ఇది కనుక నాన్నమ్మ గారితో మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపల యూనా అంటది అమ్మమ్మ గారు మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, మా అక్కకు వచ్చేసి మెడిసిన్ స్కిల్స్ చాలా బాగున్నాయి కాబట్టి నేను ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. వెన్ మాస్టర్ ఉన్నారు కదా ఆయన ఎప్పటి నుంచో అనారోగ్యంతో సో మంచాన పడ్డారు కాబట్టి ఆయనకి ట్రీట్మెంట్ మా అక్కని చేయమంటే ఎలా ఉంటుంది అని కానీ హీరోయిన్ అనమాట వెన్ సార్ అంటే ఎవరు అన్నట్టుగా చూస్తా అనమాట అమ్మమ్మ గారిని అడుగుంటుంది. సో అమ్మమ్మ గారు చెప్తా ఉంటారు సో ఆయన వచ్చేసి మనకి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు, కొన్ని రోజుల క్రితం అయితే కనుక ఆయనకి చెస్ట్లో పెయిన్ వచ్చనమాట, షోల్డర్ బాగా పెయిన్ వస్తుందని చెప్పి చాలా బాధపడ్డారు, తర్వాత ఆయన అయితే కనుక కోమలోకి వెళ్ళిపోయారు అనేసి
ఆవిడ చెప్తా ఉండేసరికి హీరోయిన్ డాక్టర్ కాబట్టి సో అమ్మమ్మ గారు చెప్పిన లక్షణాలను బట్టి ఇది కనుక హీరోయిన్ డిసీజ్ పేరు చెప్పుంటుంది. అమ్మమ్మ గారు అంటారు, ఏంటమ్మ నీకు ఆ డిసీజ్ గురించి తెలుసా, అయితే నువ్వు ఆయనకి చికిత్స చేస్తావా అనేసి అంటా ఉంటే హీరోయిన్ అంటది, చేస్తా అంటది. హీరో అంటాడు, అదేమీ కాదు, తనకి ఏమి తెలియదు, తన మధ్యలోకి లాగొద్దు అనేసి హీరో అడ్డుపడతా ఉంటాడు. వాళ్ళ నాన్నమ్మ అంటది, అదేంటి నీ వైఫ్ ట్రీట్మెంట్ చేస్తానంటే నువ్వెందుకు ఆపుతున్నావు అంటేని, అమ్మమ్మ తనకి ఏమీ తెలియదు, ఏదో ఒక్కసారి తనకి సక్సెస్ అయిందనేసి ప్రతిసారి సక్సెస్ అవ్వదు కదా, తన మధ్యలోకి రాగొద్దు అంటే హీరోయిన్ అంటది, అదేమీ లేదు, నేను ఆయనకి ట్రీట్మెంట్ చేస్తాను, ఆయనకి ఇది కనుక కోలుకుండేలాగా చేస్తే కనుక మీరు నాకు ఒక బహుమతి ఇవ్వాలి, సో నేను అడిగింది మీరు ఇవ్వాలి అంటేని, సరే అయితే నువ్వు ఏది అడిగితే నేను అది ఇస్తాను, నీకు నేను మాట ఇస్తున్నాను అనేసి అమ్మమ్మ గారు అంటారు. హీరోయిన్ అనమాట హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటే నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో అనమాట హీరోయిన్ లాక్కొని వచ్చానమాట తన రూమ్లోకి. నీకేమైనా పిచ్చా, నీకు ప్రతి డిసీజ్ తెలుసు అనుకుంటున్నావా, అయినా సరే నువ్వు ఎప్పుడు మెడిసిన్స్ బుక్ చదవడం నేను చూడలేదు, అటువంటిది నీకు మెడిసిన్స్ గురించి ఎలా తెలుసు అంటేని, నాకు తెలుసు నేను చదివానంటేని, ఏంటి నువ్వు చదివావా, ఆ వెన్ సార్ వచ్చేసి మా డాడీకి చాలా ఇష్టము, సో ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది మా ఫ్యామిలీ అంటే, నువ్వేమైనా తప్పుగా బిహేవ్ చేసావో ఆయనకి ఏమైనా అయ్యిందో నిన్ను తప్పకుండా వాళ్ళు శిక్షిస్తారు, అందుకోసమే నువ్వు నేను చేయనని చెప్పు అంటేని, లేదు నేను ఆయనకి ట్రీట్మెంట్ చేస్తా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. నేను మార్చలేను, అయినా సరే దీనికి మెడిసిన్ స్కిల్స్ ఉన్నట్టుండి ఎలా వచ్చాయి అనేసి మన హీరో ఆలోచిస్తూ ఉంటే హీరోయిన్ బయటకు వస్తా అనమాట. అమ్మమ్మ గారి దగ్గర నేను మాట తీసుకున్నాను కాబట్టి ఆయనకి ట్రీట్మెంట్ చేసి ఆయనకి కోలుకొని చేసుకొని మీ నుంచి నేను డివోర్స్ అడుగుతాను అమ్మమ్మ గారి దగ్గర అనేసి హీరోయిన్ అనుకుంటా అనమాట. అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ అండ్ హీరో ముగ్గురు అయితే కనుక ఇంటికి వచ్చేస్తుంటారనమాట. హీరోయిన్ చాలా చలాకీగా వెళ్ళిపోతూ ఉంటుంది, హీరోని ఏమాత్రం పట్టించుకోకుండా. హీరో మాత్రం హీరోయిన్ పిలుస్తూ ఉంటాడు అనమాట, సూషి సూషి అనేసి. బట్ హీరోయిన్ అసలుకి పట్టించుకోదు. ఈ లోపల యూనో వచ్చానమాట, ఏమండి ఈరోజు మీరు చాలా అలిసిపోయారు కాబట్టి ఈరోజు నేను మీకు మెసేజ్ చేస్తాను ఓకేనా అనేసి ఇది కనుక అంటా ఉంటే హీరో అంటాడు, లేదు లేదు నేను ఇప్పుడు నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అది కనుక ఇంటికి వచ్చేసి అనమాట తన షోల్డర్ ఇంజురీ అయింది కదా, అది ఇంకా తగ్గుండదు అనమాట. సో ఇప్పుడు సర్జరీ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అయి ఉంటుంది. హీరోయిన్ దగ్గరికి సూషి అని పిలుస్తూ వస్తూ ఉండేసరికి హీరోయిన్ అది కనుక మెడిసిన్ రాసుకోవడం చూసి నీడ కనిపిస్తూ ఉంటుంది అనమాట హీరోకి బయట. ఈ లోపల మేడ్ అంటూ ఉంటుంది హీరోయిన్ తోటి, ఎందుకమ్మ మీ గాయాన్ని ఇంత అలాగా ఎక్కువగా చేసుకున్నారు, ఈరోజు ఏమైంది అంటేని హీరోయిన్ విషయం చెప్పుంటుంది. మేడ్ అంటది, చూడమ్మా మీ గాయం ఎంత పెద్దదయ్యిందో ఇప్పుడు చూడు అంటేని, పర్వాలేదు నా గాయం పెద్దదైతే నేను ఈరోజు 2 ప్రాణాలు కాపాడనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఈ మాటలన్నీ బయట నుండి మన హీరో వినుంటాడు అనమాట. హీరోయిన్ దగ్గరికి వెళ్దాం అనుకున్న హీరో అయితే కనుక మాటలు వినేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటాడు. అలా తన రూమ్లోకి వచ్చానమాట హీరోయిన్ కోసమే ఆలోచిస్తూ ఉంటాడనమాట. అదేంటి తిను ఉన్నట్టుండి కొత్తగా బిహేవ్ చేస్తుంది, అసలు నిజంగా తిన చూసేయనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నట్టుండగా దానికి మెడిసిన్ స్కిల్స్ కూడా వచ్చినాయి, అంతేకాదు ఏ మాత్రం నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదే అనేసి అనుకుంటా అనమాట. హీరోయిన్ గాయం పెద్దదై ఉంటుంది కదా, అందుకోసము వాళ్ళ అసిస్టెంట్ని పిలిచానమాట. ఇదిగో మెడిసిన్, ఈ మెడిసిన్ ఇది కనుక సూషి మేడంకి ఇచ్చి, అంతేకాదు తను బాగా ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పు మేడ్స్కి అనేసి హీరో చెప్పుంటాడు. సో వాళ్ళ అసిస్టెంట్ ఇది కనుక నవ్వుకొని సరే సార్ చెప్తానులే సార్ అనేసి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళుంటాడు. సో నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్కి అనమాట వాళ్ళ మేడ్ డ్రెస్ అంతా వేసానమాట. అమ్మ మీరు వచ్చేసి ఈ మధ్యలో అసలు సార్కి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, అయినా సరే ఆయన మీ చుట్టూరే తిరుగుతున్నారు, ఆయనలో కొంచెం మార్పు వచ్చింది తెలుసా అనేసి హీరోయిన్కి చెప్తా ఉంటే హీరోయిన్ అంటది, మీ సార్లో మార్పు వస్తే నాకేం కావాలి, ఆయన నన్ను లవ్ చేస్తే అంటే లవ్ చేయకపోతే ఎంత, నాకైతే కనుక ఆయన అంటే అసలుకి ఇష్టం ఉండదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అలా అనేసి అనమాట మెడిసిన్స్ అంతా ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట వెన్ సార్ ఇంటికి వెళ్ళడం కోసం అనేసి. ఈ లోపల అక్కడికి మన హీరో వచ్చి ఉంటాడు. హీరోని చూసి వేడు అనమాట విష్ చేస్తుంటుంది. హీరోయిన్ మనసుని ఇలా అనుకుంటుంది, నేను అన్న మాటలని తను విన్నాడా, వింటే విన్ని, అయినా సరే ఉన్న మాటే కదా అన్నాను, అయినా సరే తను ఏమైనా నన్ను లవ్ చేస్తున్నాడా ఏంటి, తను వచ్చేసి యూనాని కదా లవ్ చేస్తున్నాడు అనేసి మనసులో అనుకుంటా ఉంటుంది. సో అలా అనుకుని అనమాట, సరే అయితే నేను వెళ్తున్నాను వెన్సార్ ఇంటికి అనేసి హీరోయిన్ చెప్తా ఉంటేని, నువ్వు ఒకదానివే కాదు నీతో పాటు నేను కూడా వస్తా అనేసి మన హీరో అని ఉంటాడు. అదేంటి మీరేంటి నేనే కదా ట్రీట్మెంట్ చేస్తానంటేని, నువ్వు అక్కడికి వెళ్ళి ఏమైనా ట్రబుల్స్ చేస్తావనుకో అవన్నీ నా మీదే కదా పడతాయి, అందుకోసం నేను నీతో పాటు వస్తానంటేని, సరే అయితే రాండి అనేసి హీరోయిన్కి ఎంటుకుంటా వెళ్ళిపోయి ఉంటుంది. హీరో కూడా అనమాట ఏమాత్రం హీరోయిన్ తిట్టకుండా వెళ్ళుంటాడు వెనకాలే. ఈ లోపల మేడ్ ఇలా అంటూ ఉంటుంది, ఈ మధ్యలో మా ప్రిన్స్లో చాలా మార్పు వచ్చింది, మా మేడం చూసి అసలు కోపడడం లేదు అనేసి మనసులో అనుకుంటా ఉంటుంది. హీరోయిన్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ అది కనుక హీరో ఆపడానికి ట్రై చేస్తా అనమాట. ఉన్నట్టుండి హీరోయిన్ని హీరో గుద్దుంటాడు. సో అనుకోకుండా ఇది కనుక హీరోయిన్ పడిపోతూ ఉంటుంది. లోపల హీరో పట్టుకుని ఉండే. సో ఈ మూమెంట్ ఇది కనుక వీళ్ళిద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈ లోపల అటు నుంచి వస్తున్న యూనా కూడా చూస్తుంటుంది. కాసేపటికి వీళ్ళిద్దరు ఇది కనుక సపరేట్ అయిపోయి ఉంటారనమాట. హీరోయిన్ అనమాట నాకేంటి అన్నట్టుగా అలా చూస్తూ ఉంటే
ఈ లోపల యూనా వచ్చనమాట. ఏవండి ఈరోజు నేను మా అక్కకి హెల్ప్ చేయడం కోసం వెళ్తాను వెన్సారి ఇంటికి అంటేని హీరోయిన్ అంటది, నువ్వెందుకు అనేసి అంటా ఉంటే, అదేంటక్క అలా అంటావు, నీకు ఏమైనా హెల్ప్ కావాలితే నేను చేస్తాను కదా ప్లీజ్ నేను వస్తాను అనేసి అంటా ఉంటే హీరోయిన్ అనమాట, వద్దు నువ్వు అక్కడికి వచ్చి నా మీద నిందలు వేయడానిక నువ్వు అనేసి హీరోయిన్ అంటా ఉంటే యూనా అనమాట హీరో ముందు నడిచేస్తూ ఉంటుంది అనమాట. అయినా సరే మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారు కదా, మీరిద్దరు కలిసి ఉండొచ్చు కదా, మధ్యలో నా గొడవ ఎందుకు, నా జోలికి ఎందుకు వస్తున్నారు మీరు అనేసి అంటా ఉంటే హీరో అనమాట మళ్ళీ స్టార్ట్ చేస్తుంటాడు హీరోయిన్ తిట్టడం. ఈ లోపల హీరోయిన్ అనమాట, నాకు ఇంకా టైం లేదు మీ వాదనలు వినడానికి, వస్తారా అండి పోతే పోండి ఇద్దరు వస్తారా సరే రండి అనేసి హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ వంక కోపంగా చూస్తాడు, చూస్తావా మీ అక్క నా మాట అస్సలు వినడం లేదు అంటేని సర్లేండి రాండి వెళ్దాం అనేసి యూన్ అంటూ ఉంటుంది. సో వీళ్ళు ముగ్గురు అయితే కనుక వెన్సారి ఇంటికి వచ్చి ఉంటారు మాస్టర్ ఇంటికి. ఈ లోపల వెన్సారికి ఆల్రెడీ వేరే డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. ఆయన అండ్ వెన్సారి వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్ అయితే కనుక హీరోయిన్ ట్రీట్మెంట్ చేయడం కోసం ఒప్పుకోరనమాట. సో ఆల్రెడీ ఇక్కడ మా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా మీరు ఎందుకు అనేసి అంటూ ఉంటే హీరోయిన్ అంటది, రాజమాత అయినా మా అమ్మమ్మ చెప్పింది ట్రీట్మెంట్ చేయమని, ఆవిడ మాట మీరు కాదంటారా, నేను వచ్చేసి బాగా ట్రీట్మెంట్ చేస్తాను అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఈ లోపల యూనా అంటది, అదేంటి అక్క నువ్వు అలా అంటున్నావు, ఆల్రెడీ ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఏం తక్కువ కదా, ఆయన వచ్చేసి చాలా అంటే చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు, ఆయన గురించి నేను చాలా విన్నాను ఇస్తాను అంటా ఉంటే ఈ లోపల వెన్సారి వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్ అయితే కనుక ఒప్పుకోరనమాట ట్రీట్మెంట్ చేయడం కోసం అనేసి. సో వద్దు నీకు ట్రీట్మెంట్ గట్రా రాదు, మళ్ళీ మా హస్బెండ్ యొక్క ప్రాణాలను మేము ప్రమాదంలో పెట్టలేం, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేసి వెన్సారి వాళ్ళ వైఫ్ అంటా ఉంటే హీరో కూడా నడే వెళ్ళిపోవచ్చు అనేసి హీరోయిన్ అంటా ఉంటాడు. ఈ లోపల అక్కడికి బట్టుడు వచ్చు అనమాట, వెన్సారి సిచ్యువేషన్ అసలే బాగాలేదు అనేసి చెప్పుకుంటాడు అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ డాటర్స్ అయితే కనుక వెన్సారి రూమ్కి అయితే కనుక వెళ్తూ ఉంటారు. హీరోయిన్ కూడా వాళ్ళు వెనకాల వెళ్తూ ఉండేసరికి హీరో ఆపుతాడు అనమాట, వాళ్ళు వద్దంటున్నారు కదా నువ్వెక్కడికి వెళ్ళేది అంటే, లేదు నేను ఆయనకి ఎలాగైనా ట్రీట్మెంట్ చేస్తాను అనేసి హీరోయిన్ వెళ్ళుంటుంది. హీరోయిన్ వెనకాలే అనమాట హీరో అండ్ యూనా కూడా వెళ్తా అనమాట. ఈరోజు ఎలాగో మా అక్క మనకి ఏదో ప్రమాదం తీసుకొచ్చేలా ఉందేంటి అనేసి హీరోని అంటా ఉంటే హీరో అయితే కనుక నేను చూసుకుంటా అనేసి వెళ్తూ ఉంటాడు. ఈ లోపల వెన్సారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉండే. సో డాక్టర్ గారితో అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక ప్లీజ్ మీరే కాపాడాలి ప్లీజ్ అనేసి అంటా ఉంటే హీరోయిన్ అనమాట వెన్సారి యొక్క సిచ్యువేషన్ ఆయన యొక్క ఫేస్ ఇక్కడ అన్నీ చూసానమాట. సో ఆయనకు వచ్చేసి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అసలే బాగోలేదంటేని ఆ విషయం నాకు తెలుసు అనేసి డాక్టర్ అంటా ఉంటే ఈ లోపల వెన్సారి వాళ్ళ అమ్మాయి అయితే కనుక హీరోయిన్ ట్రీట్మెంట్ చేయడం కోసం అసలు ఒప్పుకోదనమాట. వీళ్ళందరినీ గట్టేసి మన హీరోయిన్ అయితే కనుక పల్స్ రేట్ గట్రా అన్నీ చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అయితే కనుక ఆయన పరిస్థితి అంతా గమనించనమాట, ఆయనకి ట్రీట్మెంట్ చేద్దామనేసి చేస్తూ ఉండేసరికి యూనా అంటది హీరో తోటి, ఈరోజు మా అక్క మనకి ఏదో ప్రమాదం తీసుకొచ్చేలా ఉంది ప్లీజ్ మీరు ఆపండి అనేసి హీరోని అనగానే హీరో అనమాట, ఇంకా నువ్వు చేసింది చాలే కానీ ట్రీట్మెంట్ ఫస్ట్ రా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేసి హీరోయిన్ చేపట్టుకొని లాగుతా తీసుకుని వెళ్తూ ఉండేసరికి వెన్సారికి అది కనుక శ్వాస అందదనమాట. బ్రీత్ అందక అయితే కనుక ఆయన అయితే కనుక చనిపోయే పరిస్థితి దాకా వెళ్ళిపోయి ఉంటాడు. డాక్టర్ అయితే కనుక ఇంక ఈయన పరిస్థితి అసలే బాగోలేదు, ఇంకా ఈయన చనిపోయాడమ్మా అనేసి చెప్పిస్తుంటాడు అనమాట. ఇంకా వాళ్ళ వైఫ్ అయితే కనుక డాక్టర్ గారు మీరే ఎలాగైనా మా హస్బెండ్ యొక్క ప్రాణాలు రక్షించండి ప్లీజ్ అనేసి ఆ డాక్టర్ కాల్లో అయితే కనుక మొక్కేస్తూ ఉంటారనమాట వెన్సారి వాళ్ళ అమ్మాయి అండ్ వాళ్ళ వైఫ్ను. ఆ డాక్టర్ అయితే కనుక నేనే పెద్ద దేవుడు అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు, లేదు ఆయన బ్రతికించడం చాలా కష్టం అనేసి అంటూ ఉంటే ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేసి ఆయన బ్రతికించండి అనేసి అంటూ ఉంటే హీరోయిన్ అనమాట ప్లీజ్ నేను ఆయన ఏదోలాగా ట్రీట్మెంట్ చేస్తాను ప్లీజ్ అనేసి హీరోని చాలా అడుగుతూ ఉంటుంది. బట్ హీరో అసలు ఒప్పుకోడు అనమాట. డాక్టర్ అయితే కనుక నా దగ్గర ఒక ఔషధం ఉంది, ఔషధంతో నేను బ్రతికిస్తాను అనేసి వాడు అంటూ ఉంటాడు. సరే మీరు బ్రతికించండి అనేసి మన హీరో అంటూ ఉంటాడు. సో వాడైతే కనుక సూదులు గట్రా అన్నీ తీసుకొచ్చు అనమాట, ఔషధాలు గట్రా తెచ్చి అనమాట ఆయనకి వేస్తూ ఉంటాడు అనమాట, సూదులతో గుచ్చడం గట్రా అన్నీ చేస్తూ ఉంటే హీరోయిన్ అనమాట ప్లీజ్ నేను ఒక్క అవకాశం ఏమంటే నేను ఆయనకి ట్రీట్మెంట్ చేస్తాను అనేసి హీరోయిన్ అంటూ ఉంటే వెన్సారి వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్ అయితే కనుక ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మా హస్బెండ్ మేము బ్రతికించుకుంటాం, మీరు ఆయనకు ఉండే అవకాశాన్ని పోగొట్టకండి అనేసి కాళ్ళ మీద పడి మరి అడుగుతూ ఉంటారనమాట. హీరో ఇంకా కోపం వచ్చి హీరోయిన్ లాక్కొని బయటికి తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు. సో అలా తీసుకొని వచ్చేస్తూ ఉంటే హీరోయిన్ ఇది కనుక హీరో చేకర్సేసి అనమాట లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. వెన్సారి వాళ్ళ వైఫ్ని అండ్ వాళ్ళ కూతుర్ని కూడా బయటికి గంటేసి అనమాట తొలిపేసిస్తుంటుంది. సో చూసి బయటికి రా అనేసి హీరో గట్టిగా అరుస్తూ ఉంటే యూనా ఇది కనుక బాగా అయింది, ఇప్పుడు మా అక్క ఏ పని జరిగినా కానీ మా అక్క పని ఫసక్ అనేసి అనుకుంటా ఉంటే హీరోయిన్ అనమాట డాక్టర్ని కూడా పక్క దోశ అనమాట ఆయన పెట్టిన సూదులు కట్టండి బయట తీసి వెన్సారికి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంటుంది. ఈ లోపల డాక్టర్ జస్ట్ ఇలా దోశ ఉంటుంది, వాడేది కనుక ఏదో పెద్దగా దోసేసినట్టు కాలు ఇరిగిపోయినట్టు లోపల నుంచి బాగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ వెన్సారి ప్రాణాలు పోతే కనుక నింద ఇది కనుక హీరోయిన్ మీద పడుతుంది అనేసి వాడు కూడా సైలెంట్గా అనమాట గట్టిగా అరుస్తా అనమాట, ఈ అమ్మాయి ఇక్కడ ఏదో చేసేస్తుంది వెన్సారిని చంపేస్తుంది అనేసి లోపల నుంచి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా హీరో అయితే కనుక ఇది కాదు పని అనేసి తలుపులు అయితే కనుక పగలు కట్టుకొని మరి లోపలికి వద్దామనేసి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. చూసి నీకు చాలా అవకాశం
అవకాశాలు ఇచ్చాను, ఇంకా నేను పగలగొట్టుకొని వస్తున్నాను డోర్స్ అనేసి పగలగొట్టుకొని వచ్చానమాట. హీరోయిన్ అది కనుక లాగడానికి ట్రై చేస్తూ ఉంటే హీరోయిన్ అది కనుక సిపిఆర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ లోపల వెన్సార్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు అయితే కనుక ప్లీజ్ వదిలే, నా హస్బెండ్ని బ్రతికించుకోవడానికి నేను ట్రై చేస్తాను, నువ్వేంటి అంటే నేను కూడా బ్రతికించడానికి ట్రై చేస్తున్నాను అనేసి హీరోయిన్ అయితే కనుక పాపం హార్ట్ మీద అయితే కనుక చాలా ఫోర్స్ పెట్టానమాట. ఆయన బ్రతికించడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటుంది. హీరో అయితే కనుక చాలాసేపు చూసుంటాడు, ఇంక హీరోయిన్ రావడం లేదనేసి హీరోయిన్ చేయబట్టుకొని గట్టిగా లాగిస్తుంటాడు అనమాట. వద్దు, వాళ్ళ ట్రీట్మెంట్ వద్దన్నప్పుడు నువ్వెందుకు చేస్తున్నావు అనేసి ఈ లోపల వెన్సార్కి అయితే కనుక ప్రాణాలు వచ్చి ఉంటాయి అనమాట. సో సిపిఆర్ చేయడం వల్ల అయితే కనుక వచ్చి ఉంటుంది. సో హీరోయిన్కి అయితే కనుక ఫోర్స్ పెట్టి చేయడం వల్ల తన షోల్డర్కి అయితే కనుక ఇంజూరీ ఇంకా పెద్దదై ఉంటుంది. బ్లడ్ వస్తూ ఉండేసరికి హీరో అంటాడు, అయ్యో నీ షోల్డర్కి బ్లడ్ వస్తుందంటేని, అవును బాగా ఫోర్స్ చేసి చేయాలి అందుకోసమే అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే హీరో అయితే కనుక హీరోయిన్ వంక షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఒకరి ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయడం లేదనేసి మనసులో అనుకుంటా ఉంటాడు. హీరోయిన్ అనమాట, చూశారు కదా ఇప్పుడే నన్ను నమ్మండి, నేను ఆయన్ని బ్రతికిస్తా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే వెన్సార్ వాళ్ళ వైఫ్ అయితే కనుక సరే అయితే ట్రీట్మెంట్ చేయవు అనేసి చెప్తా ఉంటే హీరోయిన్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే డాక్టర్ అంటాడు, ఏంటి నువ్వు ట్రీట్మెంట్ చేయడం వల్ల బ్రతికాడు అనుకుంటున్నావా, నేను ట్రీట్మెంట్ చేశాను కాబట్టే వెన్సార్ బ్రతికాడు, అది నీ గొప్ప కాదు నా గొప్ప అనేసి డాక్టర్ అంటూ ఉంటే హీరో అలా చూస్తూ ఉంటాడు. బట్ హీరో అలా ఉంటాడు కానీ ఏం మాట్లాడ్డా అనమాట సైలెంట్గా. హీరోయిన్ అంటది, నేను కింద పాడేశాను అనేసి కాళ్ళు ఇరిగిపోయింది అనేసి ఇప్పుడు దాకా అమ్మో నొప్పి ఆ బాబోయ్ నొప్పి అన్నారు కదా, మరి ఇప్పుడు ఎలా నుంచున్నారు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా నొప్పి వస్తుంది అయినా సరే బలవంతంగా నేను నుంచున్నా అనేసి వాడు అంటూ ఉంటే చూడండి మీరు నన్ను నమ్మారనుకో నేను మీ యొక్క డాడీని బ్రతికిస్తాను, నా మీద నమ్మకం పెట్టండి అనేసి హీరోయిన్ అనమాట వెన్సార్ వాళ్ళ అమ్మాయితోండి అండ్ వాళ్ళ వైఫ్ తోటి చెప్తా ఉంటే వాళ్ళ వైఫ్ అంటది, సరేనమ్మ నువ్వు ఎలాగైనా నా హస్బెండ్ని బ్రతికించు అంటేని సరే నేను బ్రతికిస్తాను, ముందు మీరందరూ బయటకు వెళ్ళిపోండి అనేసి వాళ్ళందరినీ అది కనుక బయటికి పంపించేస్తుంటుంది. హీరో అంటాడు, లేదు నేను లోపలే ఉంటా, నేను పేషెంట్కి ఎటువంటి చికిత్స చేస్తావో నేను చూస్తాను అనేసి అంటా ఉంటే ఏమైనా అంటది, నేను కూడా ఇక్కడే ఉంటా అనేసి తను అంటా ఉంటుంది. ఇద్దరు నోరు మూసుకొని బయటికి పోతారా అనేసి హీరోయిన్ గట్టిగా అరుస్తుంటుంది. ఇంకా హీరో అది కనుక సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో హీరోయిన్ ఇది కనుక లోపల వెన్సార్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయట ఇది కనుక డాక్టర్ ఇది కనుక లేదు ఇదంతా తన గొప్ప కాదు నా గొప్ప, సో నేనే ఆయనకి ఫస్ట్ ట్రీట్మెంట్ చేశాను, ఇన్ని సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాను కాబట్టి నా ట్రీట్మెంట్ ఇప్పుడు సక్సెస్ అయ్యింది అనేసి వాడు అంటూ ఉంటే వాడికి పక్కన తోకలాగా యూనా ఇది కనుక పలుకుతుంది అనమాట. ఈ లోపల వెన్సార్ వాళ్ళ వైఫ్ అంటది, లేదు సుషి మేడంలో కూడా మెడికల్ స్కిల్స్ ఉన్నాయి, సో ఆవిడ చేయవేయడం వల్లే ఈయనకి స్పృహ వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి కోమలా ఉన్నారు అనేసి తను అంటూ ఉంటుంది. హీరోయిన్ ఇది కనుక బయటకు వచ్చి ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు మీరు వెళ్ళి చూడండి ఆయన మాట్లాడగలుగుతున్నాడు అనేసి హీరోయిన్ చెప్పుంటుంది అనమాట. సో హీరో అయితే కనుక సో బాగా కష్టపడ్డావు శబాష్ అనేసి హీరోయిన్ ఇది కనుక అప్రిషియేట్ చేసి ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట థ్యాంక్ యూ అని చెప్పుంటుంది. హీరో అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. ఈ లోపల డాక్టర్ అయితే కనుక ఈ క్రెడిట్ అంతా నీది అనుకుంటున్నావా, నాది అంటేని ఓ మీద సరే అయితే క్రెడిట్ ఎవరు తీసుకున్నా కానీ మనిషి అయితే కనుక బ్రతికేరు కదా అనేసి హీరోయిన్ అని ఉంటుంది అనమాట. దానికి ఇంకా డాక్టర్కి చాలా కోపం వస్తుంది అనమాట, ఇదంతా చేసింది నేను, ఆయనకి ట్రీట్మెంట్ చేసింది నేను కట్ అనేసి వాడి గొప్పలు వాడు చెప్పుకుంటా ఉంటే సరే మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కానీ ఇప్పుడైతే కనుక ప్రాణం నిలబడ్డది కదా ఒక ప్రాణం అనేసి హీరోయిన్ అనమాట లోపలికి వచ్చి ఉంటుంది. బట్ వెన్సార్ వాళ్ళ వైఫ్ అయితే కనుక హీరోయిన్కి థ్యాంక్ యూ చెప్పి సో నీ వల్ల ఈరోజు నా హస్బెండ్ బ్రతికాడు, ఫస్ట్ నేను నమ్మలేదు చాలా మాట్లాడినాను సారీ అని చెప్తా ఉంటే ఈ లోపల వెన్సార్ కూడా అనమాట పైకి లెగిసి అనమాట థ్యాంక్ యూ అనేసి హీరోయిన్ చెప్తా ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, సో వెన్సార్కి నువ్వే ట్రీట్మెంట్ చెయ్యమ్మా, సో డైలీ వచ్చి ఆయనకి చూడు చికిత్స గట్రా నువ్వే చెయ్యనేసి వాళ్ళ తల్లి కూతురు అయితే కనుక హీరోయిన్కి మోకాల మీద పడి మరి థ్యాంక్ యూ చెప్తా ఉంటారు. హీరోయిన్ పర్వాలేదు అనేసి అంటా ఉంటే ఈ లోపల డాక్టర్ అయితే కనుక చాలా జల్సీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. సో ఆ సీన్ అలా కట్ అయి ఉంటే నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో ఇంటికి వచ్చి అనమాట సో హీరోయిన్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ చాలా ఫోర్స్గా అనమాట సో వెన్సార్కి ట్రీట్మెంట్ చేస్తుంటుంది కదా అదంతా ఇది కనుక హీరో గుర్తెచ్చుకొని చాలా కొత్తగా బిహేవ్ చేస్తుంది, చాలా కొత్తగా ఉంది అనేసి మనసులో హీరోయిన్ గురించి అనుకుంటా ఉంటే ఈ లోపల యూనా వచ్చనమాట. అక్కడికి హ్యూనా వచ్చనమాట. తన డ్రెస్ అంతా తీసి హీరో డ్రెస్ కూడా తీసి తనకి దగ్గర అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ లోపల బయట నుంచి అది కనుక హీరో వాళ్ళ అసిస్టెంట్ అనమాట హీరోని పిలిచి సుషి మేడంకి అసలు ఒంట్లో బాగోలేదు సార్, సో తనకు వచ్చేసి హై ఫీవర్ వచ్చింది మీరు ఒకసారి వస్తారంటేని సరే నేను వస్తున్నా అనేసి మన హీరో అని ఉంటాడనమాట. అలా అనేసి యూనా ఇప్పుడు కాదు నువ్వు డ్రెస్ అంతా వేసుకో, నువ్వు రెస్ట్ తీసుకో, నేను తర్వాత వస్తాను, నేను రావడానికి లేట్ అవుతుంది కాబట్టి నువ్వు తొందరగా పడుకుంటూ పో ఓకేనా అనేసి మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటేని సో యూనా ఇది కనుక నువ్వు నాకు ప్రిన్స్ని దూరం చేస్తున్నావు కదా ఉండి నీ పని చెప్తా అనేసి తను అంటూ ఉంటుంది అనమాట హీరోయిన్ని.
నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక హీరో అయితే గనుక హీరోయిన్ దగ్గరికి వచ్చుంటాడు. సో, అక్కడ ఉండే డాక్టర్ అయితే గనుక హీరోయిన్‌కి చూసనమాట హై ఫీవర్ వచ్చింది సార్. ఆవిడకొచ్చేసి షోల్డర్ ఇంజ్యూరీ అయింది కదా! అందుకోసము ఇంకా బాగా ఎక్కువ ఫీవర్ ఎక్కువైపోయింది అనేసి అంటా ఉంటే, హీరో అంటాడు, "సరే అయితే మెడిసిన్స్ గట్టా ఇవ్వండి నేను చూసుకుంటానంటే." "సరే దగ్గరుండి చూసుకోవాలి సార్" అంటేని, "సరే నేనుండి చూసుకుంటా" అనేసి మన హీరో చెప్పుంటాడనమాట. సో, అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే గనుక వెళ్ళిపోయి ఉంటారు. హీరోయిన్‌కి అయితే గనుక షోల్డర్ ఇంజ్యూరీకి అయితే గనుక హీరోయే అనమాట ఫస్ట్ ఎయిడ్ చేస్తా ఉంటాడనమాట. మెడిసిన్స్ రాస్తా ఉంటాడు. హీరోయిన్ అనమాట వద్దు అనేసి అంటా ఉంటే హీరో అయితే కనుక లేదు నేనే కదా చేస్తాను ఉండు అనేసి పాపం హీరోయే అనమాట మెడిసిన్స్ గట్రా అంతా రాస్తూ ఉంటే హీరోయిన్కి అయితే కనుక బాగా నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. చాలా నొప్పిగా ఉంది అనేసి అంటా ఉంటే, మరి రాదేంటి పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తావు కానీ ఒక్కసారి కూడా నీ గురించి ఆలోచించుకుంటున్నావా, నీ బాడీ గురించి ఆలోచించుకొని నీ హెల్త్ గురించి ఆలోచించుకో, అస్సలు ఆలోచించుకోవడం లేదు నీ గురించి అనేసి హీరో అయితే కనుక హీరోయిన్కి చెప్తా ఉంటాడు. ఎలా కదన్నా హీరోయిన్ మీద హీరోకి ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయి. హీరోయిన్ అలా చూస్తూ ఉంటే హీరో అయితే కనుక కట్టు కడతా ఉంటాడనమాట. హీరో అయితే కనుక అలా కట్టనమాట. హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటే హీరోయిన్ అయితే కనుక హీరో వంక అలా చూస్తూ ఉంటుంది. సో, హీరో అయితే కనుక కొంచెం యాక్వర్డ్గా ఫీల్ అవ్వనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోయిన్ అనమాట థ్యాంక్ యూ అని చెప్తా ఉంటే హీరో అంటాడు, "ఇదేదో నీ మీద జాలితోటి కాదు, నాకు పెళ్లి చేస్తుంది మా నాన్నమ్మ, నీకేమైనా అవుతే కనుక తిట్టేది నన్నే మా నాన్నమ్మ, అందుకోసం ఇదంతా చేస్తాను" అనేసి మన హీరో అని ఉంటాడు. ఈ లోపల మేడది కనుక హీరోయిన్కి సూప్ తీసుకొని వచ్చి ఉండే. హీరో అంటాడు, "సరే అయితే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను, నువ్వు తను బాగా చూసుకో ఓకే" అనేసి మేడకి చెప్పనమాట. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి అనమాట. ఏమైనా కావాలితే నన్ను పిలువు అనేసి వెళ్ళిపోయి ఉంటాడు. మేడ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ మీద కేరింగ్ చూపిస్తున్నాడు అనేసి హీరో. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కోసం హీరో వెయిట్ చేస్తూ ఉంటే హీరోయిన్ అనమాట డ్రెస్ అక్కడ అంతా వేసుకుని వచ్చేస్తుంటుంది వెంట సార్ ఇంటికి వెళ్ళడం కోసం. హీరో అంటాడు, "నీకు తగ్గిందా" అంటేనే, "నాకు ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉందినాడని వెళ్దాం" అనేసి వెంట సార్ ఇంటికి వచ్చి ఉంటారనమాట. వెంట సార్ వాళ్ళ వైఫ్ అయితే కనుక హీరోయిన్కి చెప్తా ఉంటుంది, "నైట్ మీరు ఎలా చూసుకోమన్నారో అలాగే చూసుకోమని" చెప్తా ఉంటే నూనె ఇది కనుక డాక్టర్ వంక చూస్తూ ఉంటుంది అనమాట. సో, డాక్టర్ ఎక్కడికి వెళ్తున్నాడో చూసి డాక్టర్ వెళ్ళే రూట్లో అయితే కనుక ఒక స్లిప్ పెట్టుంటుంది అనమాట. ఒక విషం బాటిల్ అండ్ ఒక చీటీ అది కనుక ఈ పాయిజన్ వెన్సార్కి ఇస్తే కనుక ఆ నింద ఇది కనుక సూషి మీద పడద్దు అనేసి. సో, అదే చనువుగా తీసుకున్న డాక్టర్ కూడా అనమాట నింద ఎలాగైనా సరే హీరోయిన్ మీద పడాలనేసి వెన్సార్కి ఇచ్చే సూప్లో ఇది కనుక పాయిజన్ కలిపిస్తుంటాడు అనమాట. హీరోయిన్ అది కనుక వెన్సార్ దగ్గర ఉండే ఈ లోపల మేడ అది కనుక సూప్ తెచ్చి వెన్సార్కి ఇస్తూ ఉండేసరికి స్మెల్ అది కనుక హీరోయిన్కి డిఫరెంట్గా వచ్చి ఉంటుంది. సో, వెన్సార్ తాగుతుంటే హీరోయిన్ ఆపేసి అనమాట. సో, ఇది నేను ఇచ్చిన మెడిసిన్ స్మెల్ కాదు, ఇది కొత్త రకమైన మెడిసిన్ స్మెల్ వస్తుంది, నాకు ఎందుకు ఇది కొంచెం తేడాగా అనిపిస్తుంది, ఎవరు మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మీరు ఇది తాగొద్దంటేని సార్ అంటారు, "నన్ను చంపడానికి ఎవరు ట్రై చేస్తారు అంటేని అదే ఎవరో తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్పినట్టుగా చేయండి" అనేసి హీరోయిన్ అని ఉంటుంది. బయటకి అది కనుక వచ్చనమాట. వెన్సార్ పరిస్థితి అసలు బాగాలేదు, చాలా విషమంగా ఉందనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సో, అందరూ అయితే కనుక రూమ్ లోపలికి వచ్చనమాట. చూస్తూ ఉండేసరికి వెన్సార్కి అది కనుక పాయిజన్ ఇచ్చినట్టుగా తెలిసి ఉంటుంది. సో, హీరోయిన్ కూడా అనమాట నా వల్ల కాదన్నట్టుగా పక్కన నుంచొని ఉండే ఈ లోపల డాక్టర్ వచ్చనమాట. చూసి ఈయన పరిస్థితి అస్సలు బాగోలేదు, ఈయన ఇంకా బ్రతకడం చాలా కష్టం అనేసి వాడు అంటూ ఉంటాడు. ఈ అమ్మాయి వల్ల ఈయనకి ఈ పరిస్థితి వచ్చింది, ఈ అమ్మాయి ఇచ్చిన మెడిసిన్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ మెడిసిన్లో పాయిజన్ ఉందనగానే వెన్సార్ వాళ్ళ అమ్మాయి కనుక హీరోయిన్ బాగా తిడతా ఉంటుంది. "నేను చెప్పాను కదమ్మా తినకి ఎటువంటి మెడిసిన్స్ రాదనేసి, నువ్వే చూడు తినకి ఇంత చనువిచ్చా" అనేసి వాళ్ళ అమ్మని తిడతా ఉంటుంది అనమాట. వెన్సార్ వాళ్ళ వైఫ్ ఇది కనుక డాక్టర్ దగ్గరికి వచ్చి, "మీరే మా హస్బెండ్ సేవ్ చేయాలంటేని వాడేదో దేవుడి కింద ఫీల్ అయిపోయి నా వల్ల కాదు అనేసి వాడు అంటూ ఉంటాడనమాట. వెన్సార్ వాళ్ళ వైఫ్ బాగా రిక్వెస్ట్గా అడిగేసరికి అనమాట డాక్టర్ ఒప్పుకొని అనమాట ట్రీట్మెంట్ చేస్తాననేసి ఒక సర్వెంట్ని పిలిచానమాట. "నా బ్యాగ్లో ఒక బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్ తీసుకుంటా" అనేసి చెప్పుంటాడు. హీరో అండ్ హీరోయిన్ అలా చూస్తూ ఉండేసరికి యూరా అంటది, "అక్క ఈరోజు నీ వల్లే తప్పు జరిగింది, నీ వల్లే ఈయనకి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వే ఫస్ట్ వెన్సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సారీ చెప్పు" అనేసి అంటా ఉంటే హీరోయిన్ అంటది, "నేనెందుకు సారీ చెప్తాను, నా మెడిసిన్ వల్ల ఆయనకి పాయిజన్ కాలేదు కదా, అలాంటప్పుడు నేను ఎలా చెప్తాను" అనేసి హీరోయిన్ అంటా ఉంటే మా అక్క బదులు నేను సారీ చెప్తాను అనేసి వెన్సార్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అది కనుక హీరోయిన్ బాగా తిడతా ఉంటారనమాట. "నీ వల్లే నా హస్బెండ్కి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చింది" అనేసి వెన్సార్ వాళ్ళ వైఫ్ అది కనుక హీరోయిన్ బాగా తిడతా ఉంటుంది. హీరోయిన్ అనమాట, "నా వల్ల ఆయనకి ఈ పరిస్థితి వచ్చిందా, నా వల్ల ఆయన కోలుకున్నారు తప్ప నా వల్ల ఆయనకి ఏమీ కాలేదే, వెన్సార్ మీరు ఇంకా పైకి లాగండి" అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఇంకా ఆయనది కనుక పైకి లెగిసిపోయి ఉంటాడు అనమాట. ఇంకా యోనా షాక్ అయ్యి ఉంటుంది, అంతేకాదు డాక్టర్ కూడా షాక్ అయ్యి ఉంటాడు అనమాట. వాళ్ళ వైఫ్ అంటది, "మీకు ఏమీ కాలేదు కదండి" అంటే, "నాకు ఏమీ కాలేదు" అనేసి వెన్సార్ చెప్పుంటారు. ఈ లోపల హీరోయిన్ అంటది,
సో దొంగను కనిపెట్టడానికి ఇదంతా చేశానంటే హీరో అంటాడు, ఓహో అవునా అనేసి మన హీరోయిన్కి సపోర్ట్ చేస్తుంటాడు. అప్పుడు వెన్సార్ అంటారు, ఇదంతా చేసింది నువ్వే కదా అనేసి డాక్టర్ని అంటా ఉంటే డాక్టర్ అంటే నేనేమి చేయలేదు అంటే నువ్వేమి చేయలేదా, ఎవరు చేస్తారో ఇప్పుడే నేను నిరూపిస్తా చూడు అనేసి హీరోయిన్ అది కనుక అక్కడికి ఒక మూలికలను టెస్ట్ చేసి డాక్టర్ని పిలిపించుంటుంది అనమాట. సో హీరో అంటాడు, అదేంటి సార్ మీరేంటి ఇక్కడికి వచ్చారంటని నన్ను ఇక్కడికి రమ్మని సుషి మేడం గారు కవర్ పెట్టారు, అందుకోసం ఇక్కడికి వచ్చానేసి ఆయన చెప్తా ఉంటే ఈ లోపల డాక్టర్ ఇది కనుక బాటిల్ తెమ్మని ఉంటాడు కదా సర్వెంట్ని. సో వాడు కూడా బాటిల్ తీసుకొని వచ్చి ఉంటే సో హీరోయిన్ ఇది కనుక వెన్సార్కి ఇచ్చిన విషయాన్ని అండ్ ఆ బాటిల్ని కూడా చూపించుంటుంది. సో ఆయన ఇది కనుక మూలికలను టెస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న విషయానికి విరుగుడు ఈ బాటిల్లో ఉన్న మందు అనేసి చెప్పుంటాడు. సో అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో ఇదంతా చేసిందే డాక్టర్ అనేసి. అంతే ఇంకా డాక్టర్ ఇది కనుక నన్ను క్షమించండి ప్రభు, నేను మిమ్మల్ని కావాలని చంపాలని ట్రై చేయలేదు, నేను దారంటే వస్తుంటేని నాకు ఒక లెటర్ పెట్టేసి ఇదంతా చేయమని చెప్పారు, అందుకోసమే నేను చేస్తాను అనగానే హీరో అంటాడు ఏదో లెటర్ అనగానే ఆ లెటర్ ఇది కనుక ఇచ్చుంటాడు హీరో అనమాట. లెటర్ చదివి ఇదంతా చేయమంటే నువ్వు చేసేస్తావా అనేసి అంటా ఉంటే యువన్ అది కనుక షాకింగ్గా చూస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ అంటా ఉంటుంది, ఈ డాక్టర్ ఫస్ట్ నుంచి వెన్సార్ని కోమలో పెట్టేలా చేశాడు, ఆయనకు వచ్చిన వ్యాధి చాలా చిన్నది, దాన్ని పెరిగేలా చేసింది ఈ డాక్టర్ అనగానే ఏంటి నిజమా అనేసి అక్కడ ఉన్న వాళ్ళని అంటా ఉండేసరికి ఈ లోపల మూలికలు టెస్ట్ చేసే వాళ్ళకి అది కనుక వెన్సార్కి మెడిసిన్స్ ఇంతకు ముందు ఇచ్చేవాడు కదా డాక్టర్, ఆ మెడిసిన్స్ అని చూపిస్తూ ఉంటే ఆయన అంటాడు, ఈ మెడిసిన్ వాడడం వల్ల మీరు ఎప్పుడు కోమలోనే ఉంటారు, ఇంకెప్పుడు కోమల నుంచి బయటకు రావడం అని. కానీ ఈ లోపల డాక్టర్ అనమాట, ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా ప్లీజ్ నన్ను క్షమించండి అనేసి వాడేది కనుక కాళ్ళ మీద పడతాడు. సో హీరోయిన్ అయితే కనుక ఇరికించడం చూస్తున్న డాక్టర్ని అది కనుక హీరో బాగా తిడతాడు అనమాట. హీరోయిన్కి అది కనుక సో వెన్సార్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు అది కనుక సారీ చెప్తా ఉండేసరికి పర్వాలేదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సో అక్కడి నుంచి అది కనుక వనమూలికలు టెస్ట్ చేసి డాక్టర్ కూడా సరేనమ్మా నేను వెళ్తున్నా అంటే సరే వెళ్ళండి అనేసి చెప్పుంటారు. వెన్సార్ అయితే కనుక హీరోయిన్కి థ్యాంక్ యూ చెప్తా ఉంటే నూనె అయితే కనుక సారీ అక్క నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ప్లీజ్ నన్ను క్షమిస్తావు కదా, నా మీద కోప్పడవు కదంటే నీ క్షమాపణ నాకెందుకు, నాకేం అవసరం లేదు అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటాడు. హీరో వెనకాల నూనె కూడా వచ్చేస్తూ ఉంటుంది. హీరోయిన్ మనసులో అనుకుంటుంది, ఒక్కసారి కూడా ఈయన నన్ను ఏం అనలేదు ఈ రోజు అనేసి మనసులో అనుకుంటా ఉంటుంది. హీరో బయటకు వచ్చేస్తుంటాడు కదా, నూనె అని అంటూ ఉంటాడు, ఈ చీటీ రాసింది నువ్వు ఆ డాక్టర్కి నువ్వే కదంటే అదేంటండి మీరు నన్నే అనుమానిస్తారా అంటేని అవును అనుమానిస్తాను, ఎందుకంటే ఈ పేపర్ ఉంది చూడు, ఈ పేపర్ నేను నీకు గిఫ్ట్గా చేశాను సేమ్ పేపర్ ఇది అనేసి మన హీరో అని ఉంటాడు. దానికి నూనె అంటది, ఎవరో రాసిన చీటీని తీసుకుని నేను రాసాను అంటారేంటి, అయినా సరే మీరు ఇచ్చిన పేపర్స్ వేరే వాళ్ళ దగ్గర ఉండవా అనేసి వీడైతే కనుక మహానటిలాగా నటించేస్తూ ఉంటే హీరో సారీ చెప్పి ఊరుకోలే అనేసి ఊరుకోబెడతా ఉంటాడు. నెక్స్ట్ సీన్ హీరోయిన్ అనమాట ట్రీట్మెంట్ అంతా ఫినిష్ చేస్తాను అనమాట. వెన్సార్కి ఇప్పుడు బాగానే ఉంటుంది ఏమీ కాదులే, సో ఆయన తొందరలోనే లేచి నిలబెడతాడు అనేసి చెప్తా ఉంటే వెన్సార్ వాళ్ళ వైఫ్ దీనికి థ్యాంక్ యూ చెప్తా ఉంటుంది. సో హీరో ఇది కనుక హీరోయిన్ వంక చూస్తూ ఉంటాడు. అదంతా ఇది కనుక యోనా ఇది కనుక గమనిస్తూ ఉంటుంది. సో ఇక్కడికి ఈ పాట అయిపోయింది. నెక్స్ట్ పాటలో ఏమవుతుందని చూసేయచ్చు. చాలా బాగుంటుంది ఈ డ్రామా. ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఓకే బాయ్.